సీతాన్వేషణలో ఉన్న శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో కలిసి పంపా సరోవర తీరానికి చేరుకుంటారు. అక్కడ వారికి వాలి భయంతో ఋష్యముఖ పర్వతంపై తలదాచుకుంటున్న సుగ్రీవుడు, అతని మంత్రి హనుమంతుడు పరిచయమవుతారు. ఒకరి కష్టం మరొకరికి అర్థమై అగ్నిసాక్షిగా రాముడు సుగ్రీవుడు మిత్రులవుతారు. నా అన్న వాలి మహాబలశాలి. కారణం లేకుండా నన్ను రాజ్యం నుండి వెలివేసి నా భార్యను కూడా తన వద్దే ఉంచుకున్నాడు. సుగ్రీవా, అగ్నిసాక్షిగా నేను నీకు మాటిస్తున్నాను, నీ అన్న వాలి అధర్మాన్ని నేను ఎదిరిస్తాను, మిత్రుడికి అండగా నిలబడతాను. వాలిని యుద్ధానికి ఆహ్వానించు, నేను చెట్టు చాటు నుండి అతడిని సంహరిస్తాను. సుగ్రీవా, భయపడకు, అధర్మం ఎప్పుడూ ఓడిపోతుంది. నీ అన్న చేసిన తప్పుకు శిక్ష తప్పదు. ఈ రోజే వెళ్ళి. అలాగే ప్రభూ, మీ మాటపై నాకు నమ్మకం ఉంది. వాలి, దమ్ముంటే బయటికి రా, ఈ రోజే నీ అంతం చూస్తాను. బయటికి రా. ఆగండి. సుగ్రీవుడు ఇంత ధైర్యంగా మిమ్మల్ని పిలుస్తున్నాడంటే అతని వెనుక ఏదో గొప్ప శక్తి ఉంది. అయోధ్య రాకుమారులు రామలక్ష్మణులు అతనికి తోడుగా ఉన్నారని విన్నాను. దయచేసి వెళ్ళకండి. తారా, భయపడకు, రాముడు ధర్మపరుడు, కారణం లేకుండా నన్ను కొట్టాడు. ఇక సుగ్రీవుడా, వాడు నా చేతిలో చావడానికి సిద్ధమయ్యాడు. నన్ను ఆపకు. రామా, నన్ను చంపించాలనుకున్నావా రామా? ఎందుకు బాణం వేయలేదు? సుగ్రీవా, క్షమించు. మీ ఇద్దరూ ఒకే రూపంలో ఉండటం వల్ల ఎవరిని కొట్టాలో తెలియలేదు. ఈసారి నీ మెడలో ఈ గజపుష్పి మాలను వేసుకో, అప్పుడు నిన్ను గుర్తుపట్టగలను. మళ్ళీ వెళ్ళు. ఇఫ్ యు హావ్ గట్స్, కమ్ అవుట్. ఎవరది? ఎదురుగా రాకుండా చాటు నుండి నన్ను కొట్టిన పిరికివాడెవడు? నువ్వా? ధర్మాత్ముడవని పేరున్న నీవు ఒక మృగంలా చెట్టు చాటు నుండి నన్ను కొడతావా? నేను నీకు చేసిన అపరాధం ఏమిటి? వాలి, లోకంలో అతిపెద్ద పాపం తమ్ముని భార్యను చెరపట్టడం. నీ తమ్ముడు బతికుండగానే అతని భార్యను నీవు తీసుకోవడం అధర్మం, శిక్షార్హుడవు. ఒక వేటగాడు జంతువును వేటాడినట్టు అధర్మపరుడిని శిక్షించడానికి చాటు నుండి కొట్టడం దోషం కాదు. రామా, నీ మాటలు సత్యం. నా బలం చూసుకుని గర్వించాను. నా తప్పు తెలుసుకున్నాను. నా కొడుకు అంగదుణ్ణి, నా తమ్ముడు సుగ్రీవుణ్ణి నీవే రక్షించాలి. చింతించకు వాలి. అంగదుడు గొప్ప వీరుడవుతాడు. సుగ్రీవుడు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు. సుగ్రీవా, అధర్మం అంతమొందింది. నేటి నుండి నీవు కిష్కింధకు రాజువు. వాలి తదనంతరం ఈ రాజ్యాన్ని ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పరిపాలించు.